రక్షణ వరమును మనకొసగి ధరణిలో వెలసెను దైవ తనయుడు. రక్షణ వరమును మనకొసగి కలువరి బలిలో పాల్గొనరండి, కలువరి బలిలో పాల్గొనరండి. దేవుని దీవెనలు పొందగరండి, దేవుని దీవెనలు పొందగరండి. ఆరాధించండి ఓ ప్రియ సంఘమా, రండి రండి ప్రభు ప్రియ సంఘమా, స్తుతించరండి రక్షణ సంఘమా. వరములు పొందండి ఆదర్శ సంఘమా, ధరణిలో వెలసెను దైవ తనయుడు. రక్షణ వరమును మనకొసగి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, ఎల్బీ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు క్రీస్తు శేషులు అల్లం బల్తారెడ్డి, క్రీస్తు శేషులు అల్లం సౌరెడ్డి, క్రీస్తు శేషులు అల్లం నక్షత్రమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని శశాంక్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మేత్రాసనం, ఫాతిమానగర్ విచారణ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ సింగారెడ్డి రాజారత్నారెడ్డికి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సింగారెడ్డి, సౌరెడ్డి, శ్రీవమ్మ మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ జంగం జ్వానేసు బుజ్జి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ఈ నూతన సంవత్సరములో దేవుడు అన్ని విషయాలలో తోడుండాలని, పెద్ద ఔటుపల్లిలో జరిగే బ్రదర్ జోసెఫ్ తంబి గారి 81వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరగాలని, సంజయ్ శ్రావ్యాలకు మంచి భవిష్యత్తు, జేవియర్ పవన్ కుమార్లు చేసే ప్రయత్నాలలో దేవుడు తోడుండాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం లూర్దుమాత దేవాలయం గూడిపాటి సుందర్ రెడ్డి గారి 27వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గుడిపూడి మరియు సంజిత, జసింత మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభం చేసిన సమయంలో తాను చేసినటువంటి బోధ, అధికారపూర్వకముగా తాను చేసినటువంటి బోధను వినినటువంటి ప్రజలు అధికారపూర్వకముగా అపవిత్రాత్మలను పారద్రోలినటువంటి విధానం ప్రజలను ఎంతో ఆశ్చర్యచకితులను చేసి ఉన్నది. ఆయన ఇతర బోధకుల వలె, తమకు పరిచయమున్న బోధకుల వలె కాక వేరొక విధానములో ఆయన ఈ బోధను, ఈ పరిచర్యను చేస్తూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ఆనాటి ప్రజలు వెంటనే గుర్తించారు. ఈ విషయాన్ని వారు గుర్తించి అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎట్టివాడు అనున్నటువంటి సంశయాన్ని వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే సమయములో అపవిత్రాత్మలు మాత్రము, ఇదిగో నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని యొక్క క్రీస్తువు అనున్నటువంటి సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుని యందు మనకున్నటువంటి విశ్వాసము, ప్రార్థనా జీవితము, దీని ద్వారా మన జీవితంలో దేవుని యొక్క కృప అనుగ్రహములతో నింపబడు విధానము క్రీస్తునందు వ్యక్తీకరించబడినది. ఈనాడు మనందరము కూడా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో మనము విశ్వసించు క్రీస్తు ప్రభు యొక్క అధికారము మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయన అధికారపూర్వకమైన విధానములో మనలను పాలించినట్లుగా, తద్వారా మనము దేవుని యొక్క కృప అనుగ్రహములతో నింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి మనవి చేయుచున్న నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. నీ చిత్తమును మేము తెలుసుకొని దానిని ఆచరణయందు పెట్టుటకు కావలసిన ధైర్యమును విశ్వాసమును కలిగి ఉందుముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు ఆమెను జ్ఞప్తి అందించుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు. వారు షిలో వద్ద బలి అర్పించి భోజనము ముగించిన పిమ్మట అన్న ప్రభు మందిరము ప్రవేశించెను. అప్పుడు యాజకుడైన ఏలీ ప్రత్యక్ష గుడారము చెంత కూర్చుండి ఉండెను. అన్న హృదయ వేదనతో కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించెను. సైన్యములకు అధిపతివైన యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము. ఈ దీనురాలిని జ్ఞప్తి ఉంచుకునుము. నాకొక మగబిడ్డను అనుగ్రహింపుము. ఆ శిశువును ఆమరణాంతము నీకే సమర్పించుకొందును. మంగలి కత్తి అతని తల వెంట్రుకలు తాకదు అని మ్రొక్కుకొనెను. అన్నా ఈ రీతిగా ప్రభు ఎదుట ప్రార్థించుచుండగా ఏలీ ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్న హృదయమునందే ప్రార్థన చేసుకొనుచుండెను. ఆమె పెదవులు కదులుచుండినవి గాని నోటి నుండి మాట మాత్రము వెలువడుటలేదు. కావున ఏలీ ఆమె తప్పత్రాగి కైపెక్కి ఉన్నదనుకొని, ఎంతసేపిట్లు మత్తుతో మసలెదవు, ఆ ద్రాక్ష సారాయిమిక వదిలించుకో అనెను. అందులకు అన్న, అయ్యా, నేను తీరని వెతతో బాధపడుచున్నాను. నీవనుకొనినట్లు నేను ద్రాక్ష సారాయమును గాని కైపెక్కించు మద్యమును గాని సేవింపలేదు. ఇంతవరకు ప్రభువు ముందు మనసు విప్పి మాట్లాడుచున్నానంతే. ఈ దాసురాలు పలికి మానినదని భావింపవలదు. కోపతాపములతో హృదయము బ్రద్దలైపోవుచుండగా ఇంతసేపు ప్రభు వెదుట మాట్లాడుచుంటేనే గాని వేరుగాదు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఏలీ, అట్లయినా ప్రశాంతముగా పోయిరమ్ము. ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలించునుగాక అని చెప్పెను. అంతట అన్న, అయ్యా, ఈ దాసురాలిని అనుగ్రహింపుము, అదియే చాలు అని పలికి తన తావుకు వెళ్ళిపోయెను. ఆమె అన్నము తిన్న పిమ్మట దుఃఖము కూడా తీరిపోయెను. అంతట వారు వేకువనే నిద్రలేచి ప్రభువును సేవించి రామాకు తిరిగిపోయిరి. ఎల్కానా తన భార్య అయిన అన్నాను కూడెను.
ప్రభువు ఆమెను జ్ఞప్తి అందించుకొనెను. ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డడడిగి తిని అనుకొని శిశువుకు సమూవేలు అని పేరు పెట్టెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణమును గాంచి సంతసించెదను. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. బలశాలుల విల్లులు తుత్తునీయలయను. బలహీనులు బలాఢ్యులైరి. కలవారు కూటికై కూలికిపోయిరి. ఆకలిగొనిన దరిద్రులు అన్నము పడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. ప్రాణము తీయువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే. అణగద్రొక్కువాడు అతిశయింపచేయువాడు ప్రభువే. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. దరిద్రులను నేలమీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్రను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి గౌరవము గల ఆసనములొసగి గొప్పవాండ్ర సరస్సున కూర్చుండబెట్టున్నది ప్రభువే. అందరూ. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము. నీ నామమనిన నాలోన మెదిలే సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును. నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించును. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యేసును శిష్యులను కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధకు అచ్చటనున్న వారు ఆశ్చర్యపడిరి. ఎలైనా ధర్మశాస్త్ర బోధకుల వలెగాక అధికారపూర్వకముగా ఆయన బోధించెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు కేకలు వేయుచు, నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మమ్ము నాశనము చేయవచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరిచెను. నోరు మోసుకుని వీని నుండి వెడలి పొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవెలలాడించి బిగ్గరగా అరిచి వదిలిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడి, ఇది ఏమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మలు సహితము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభం చేసిన సమయంలో ఆయన గ్రామ గ్రామములు తిరుగుతూ ప్రార్థనా మందిరములో సువార్తను, దేవుని వాక్కును బోధిస్తూ ఉన్నటువంటి విధానమును గమనించినటువంటి ప్రజలు ఆయన చేస్తూ ఉన్నటువంటి ఈ బోధ యొక్క అధికారపూర్వకముగా చేస్తూ ఉన్నటువంటి ఈ బోధ యొక్క విధానమును చూచి ఆశ్చర్యచకితులై ఉన్నారు. ఆయన దేవుని యొక్క విధానములను, దేవుని యొక్క మార్గములను, దేవుని యొక్క సత్యములను ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారపూర్వకముగా వారికి బోధించుతూ ఉన్నారు. దీని యొక్క అంతరార్థం, దీనిలో ఉన్నటువంటి అర్థం, క్రీస్తు తాను స్వయముగా దేవుని వాక్కుగా, ఆయన ఆది నుండి దేవుడై ఉండినటువంటి ఆ యొక్క వాక్కు ఈ లోకములో స్వయముగా ప్రజలకు మానవుడై ఏ విధంగా అందించబడుతూ ఉన్నాడు అనగా, ఆయన స్వయముగా మానవుడుగా దేవుని యొక్క వాక్కును వినిపించడం కాకుండా, ఆయన వాక్కు స్వయముగా తన యొక్క విధానములో, తన యొక్క జీవితములో, తన యొక్క మార్గములో వారికి తాను స్వయముగా ఏ విధంగా వాక్కై ఉన్నాడో ఆయన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఆదిలో వాక్కుగా ఉన్నటువంటి ఈ దేవుడు మానవుడై మన మధ్య నివసిస్తూ ఉన్నటువంటి ఈ సత్యము ఆనాటి ప్రజలకు తమ కన్నుల ఎదుట బహిరంగపరచబడినది. అనగా దేవుని యొక్క వాక్కు క్రీస్తు తన యొక్క అధికారపూర్వకమైనటువంటి బోధ అనగా తన యొక్క స్వంత బోధ ద్వారా ఆయన ప్రజలను దేవుని యొక్క మార్గముల వైపు, దేవుని సత్యముల వైపు నడిపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా తన యొక్క అధికారము, తనకు ఇవ్వబడినటువంటి అధికారము, తాను స్వయముగా పొంది ఉన్నటువంటి అధికారం, తాను స్వయముగా దేవుడై ఉన్నటువంటి ఈ యొక్క అధికారము ప్రజలకు తమ యొక్క జీవితములో అనుభవములోనికి ప్రభు స్వయముగా తీసుకుని వస్తూ ఉన్నాడు. తన వాక్కును అధికారపూర్వకముగా ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రీస్తు అపవిత్రాత్మలను కూడా అధికారపూర్వకముగా పారద్రోలడంలో తాను స్వయముగా దేవుని యొక్క కుమారుడు, తాను స్వయముగా దేవుడు అనున్నటువంటి సత్యాన్ని ఆనాటి ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాడు మనము కూడా తెలుసుకొనగలుగుతూ ఉన్నాం. ఈ విషయంలో ఉన్నటువంటి నిమిడి ఉన్నటువంటి అంతరార్థం క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహము మన జీవితంలో క్రీస్తు ద్వారా ఈనాడు ఇవ్వబడుతూ ఉన్నది. క్రీస్తు ద్వారా దేవుని యొక్క అనుగ్రహము మన జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నది. క్రీస్తు ద్వారా దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశీర్వాదము మన జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నది. ఏ విధంగానైతే ప్రభు బోధ చేస్తూ ఉన్న సమయంలో అపవిత్రాత్మతో కూడినటువంటి ఆ వ్యక్తి ప్రభును చూచి అరుస్తూ ఉన్నాడు. ఇతరులు ఎవరు కూడా గుర్తించినటువంటి సత్యాన్ని ప్రభుని చూచినప్పుడు ఆ వ్యక్తి వెల్లడి చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆ వ్యక్తి కాకుండా, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి, ఆ వ్యక్తిని ఆవహించి ఉన్నటువంటి అపవిత్రాత్మ ఈ సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నది. ఈ విధంగా నీవు దేవుని యొక్క పవిత్ర మూర్తివి అనున్నటువంటి విషయము మనము
ఈ యొక్క అపవిత్రాత్మ ప్రకటన ద్వారా గ్రహించగలుగుతూ ఉన్నాం. అయితే ఏ విధంగా ఈ అపవిత్రాత్మ దేవుని గూర్చినటువంటి విషయాలు, దేవుని గూర్చినటువంటి సత్యాలు, దేవుని గూర్చినటువంటి విధానములు తెలిసి ఉన్నప్పటికీ కూడా అపవిత్రాత్మ దేవుని యొక్క పవిత్రతలో, దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క రక్షణలో ఏ విధంగా ఉండలేకపోతూ ఉన్నదో అదేవిధంగా మనము కూడా మన జీవితంలో దేవుని యొక్క కృప అనుగ్రహాలు ప్రభుని యందు, ప్రభుని ద్వారా, ప్రభుని విశ్వాసములో మనము పొందుతూ ఉన్నప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాద విధానములు మన జీవితములో ఎల్లప్పుడూ ఇవ్వబడుతూ ఉన్నప్పటికీ మనము వీటిని గుర్తించక, విశ్వసించక మన యొక్క జీవితాన్ని నిరంతరము కూడా మనము నాశనం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏ విధంగా దేవుని కృప విశ్వాసము ద్వారా, ప్రార్థన ద్వారా మన జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నదో ఈనాటి మొదటి పట్టణము సామువేలు మొదటి గ్రంథములో హన్నా ఉదంతము మనకు చక్కగా వివరిస్తూ ఉన్నది. మనము ఈనాటి చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో ఉన్నటువంటి భాగము హన్నా యొక్క ప్రార్థన. తనకు బిడ్డలు లేరని, తాను అవమానముతో ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి విధానమును దేవునికి వివరిస్తూ ఎంతో వేదనతో, దుఃఖముతో దేవుని ముందు సాగిలపడి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి హన్నా మొర వినినటువంటి విధానము మనము ఈనాడు చదువుకుని ఉన్నాం. ఆమె చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనను చూసి ఏలీ కూడా పొరపాటు పడుతూ ఉన్నాడు. తాగి మైకముతో ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నది అని భావిస్తూ ఉన్నాడు. అయితే ఆమె ఏమాత్రము కోపగించుకొనక తనను విచిత్రముగా చూస్తూ ఉన్నటువంటి ప్రజలను లేక గురువును ఆమె ఏమాత్రము కోపగించుకొనక దేవుని యొక్క కృప కొరకు, దేవుని యొక్క అనుగ్రహము కొరకు, తనకున్నటువంటి విశ్వాసమును బట్టి, భక్తిని బట్టి దేవుడు నన్ను అనుగ్రహించును, ఇజ్రాయేలు దేవుడు నన్ను తప్పకుండా అనుగ్రహించును అనున్నటువంటి కృత నిశ్చయముతో, విశ్వాసముతో ఆమె ప్రార్థన చేసింది. చివరి వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. 20వ వచనములో ఆమె గర్భవతి అయి బిడ్డను కనెను. ఎందుకని? ఆ ముందు వాక్యము మనకు దీనిలో ఉన్నటువంటి అంతరార్థము వివరిస్తూ ఉన్నది. ఎల్కానా తన భార్య అయిన హన్నాను కూడెను, ప్రభువు ఆమెను జ్ఞప్తియందు ఉంచుకొనెను. ఈ యొక్క సంఘటన అనేకసార్లు జరిగినప్పటికీ ఆమెకు గర్భము రాలేదు. కానీ ఆమె యొక్క విశ్వాస కన్నీటి ప్రార్థన, భక్తితో నిండి ఉన్నటువంటి ప్రార్థన వినినటువంటి యావే దేవుడు ఆమెను జ్ఞప్యందు ఉంచుకున్నాడు. తద్వారా ఆమె గర్భవతి బిడ్డను కనెను. ప్రభువును బిడ్డను అడిగితిని అనుకొని శిశువునకు సమూవేలు అని పేరు పెడుతూ ఉన్నది. ఈ విధంగా క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మన యొక్క విశ్వాసము, దేవుని పట్ల మనకున్నటువంటి భక్తి, దేవుని యొక్క కృప అనుగ్రహము మన జీవితంలో ప్రవేశించుటకు మనకు క్రీస్తు తన యొక్క విధానము ద్వారా, తన యొక్క బోధ ద్వారా, తన యొక్క అనుగ్రహము ద్వారా మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుని యొక్క కృప అనుగ్రహములు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నటువంటి సమయములో క్రీస్తు యొక్క అధికారం, క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క మహిమ మనలను ఆవరించి ఉన్నటువంటి సమయములో మనము ఇంకను మన యొక్క జీవితములో
ఈ లోక సంబంధమైన విధానముల వలన, క్రీస్తును నమ్మనటువంటి విధానము వలన, దేవునిపై ఆధారపడినటువంటి విధానము వలన మన జీవితాలను సంపూర్ణముగా మనము నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా, ఇంకను ఇర్మియా ప్రవక్త ద్వారా అనేక పర్యాయములు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కృప మన యొక్క జీవితంలో ఎందుకు పోగొట్టుకుంటూ ఉన్నాం? ఇజ్రాయేలు రాజైన ప్రభువు ఇట్లా అనుచున్నాడు, జాతుల దేవతలారా మీ వాద్యమును వినిపింపుడు, న్యాయస్థానమున మీ వాదమును నిరూపింపుడు. 41వ అధ్యాయము యెషయా గ్రంథము 21వ వచనము నుండి. మీరు ఇచ్చటకు వచ్చి భవిష్యత్తున ఏమి జరుగునో చెప్పుడు, ఆ కార్యము జరిగిన వెంటనే మేము దానిని గుర్తింతుము. భూతకాలమున జరిగిన కార్యములను వివరింపుడు, వాటి భావమును తెలియచెప్పుడు. భవిష్యత్తున ఏమి జరుగునో చెప్పుడు, అప్పుడు మీరు దైవములని ఒప్పుకొందుము. మీరు మంచియో చెడ్డయో ఏదో ఒకటి చేసి మాకు భీతిని విస్మయమును కలిగింపుడు. మీరు సర్వశూన్యులు అని దేవుడు విగ్రహములను గూర్చినటువంటి విషయాలను తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకములో మనము అనుకున్న విధముగా, మనము భావిస్తూ ఉన్నటువంటి విధానముగా ఈ లోక సంపదలు, పేరు ప్రఖ్యాతులు, అందచందములు మనకు ఏమి కూడా మన యొక్క జీవితాన్ని దేవుని కృపలో, దేవుని అనుగ్రహములో, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్య కృపలో మనలను ఏర్పాటు చేయలేవు అన్నటువంటి సత్యము ప్రభు ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు. అందుకే ఇర్మియా గ్రంథములో ఇంకను మనం చదువుతున్నాం, దేవుని కృప అనుగ్రహము మన యొక్క జీవితంలో ఏ విధంగా ఇవ్వబడుతూ ఉన్నది, తద్వారా మనము దేవుని కృప మన యొక్క జీవితంలో ఇవ్వబడుతూ ఉన్నటువంటి సమయములో ఏ విధంగా మనము ఆశ్చర్యకరమైనటువంటి విధానములో ప్రభు మనలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. 46వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 27వ వచనము నుండి, నా సేవకుడైన యాకోబు నీవు భయపడకుడు, ఇజ్రాయేలులారా మీరు భయపడకుడు. మీరు బానిసలుగా ఉన్న దేశం నుండి నేను మిమ్ములను రక్షింతును. మీరు తిరిగి వచ్చి క్షేమముగా జీవింతురు, భద్రముగా మనుదురు. ఎవరును మిమ్ము మరలా భయపెట్టజాలరు. నేను మీతో ఉండి మిమ్ములను రక్షింతును. నేను మీతో ఉండి మిమ్ములను రక్షింతును. ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. క్రీస్తు ద్వారా, ఆదిలో వాక్కుగా ఉన్న క్రీస్తు, దేవుడై ఉన్న క్రీస్తు మన మధ్య మనుషుడై జన్మించి తన వాక్కును బహిరంగపరుస్తూ దేవుని చిత్తాన్ని వ్యక్తము చేస్తూ ఉన్న క్రీస్తు ద్వారా దేవుడు మనలను రక్షించును. ఇక మనము భయపడనవసరం లేదు. మనలను భయపెట్టువాడు ఇంకా ఎవడు కూడా ఉండడు అనున్నటువంటి వాగ్దానము దేవుడు మనకు స్వయముగా క్రీస్తునందు అందచేస్తూ ఉన్నాడు. అదే క్రీస్తు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి అధికారం. ఈ అధికారములో మనము లోబడినప్పుడు, ఈ అధికారమునకు తలయొగ్గినప్పుడు, ఈ అధికారమునకు విధేయులమైనప్పుడు దేవుడు హన్నాను కృప చూపినట్లే, కరుణించినట్లే మన జీవితములో కూడా దేవుని కృప మనకు ఇవ్వబడుతూ ఉన్నది. అందుకే భక్తి కీర్తనలో మనము చదువుకుని ఉన్నాం, హన్నా యొక్క కీర్తన, స్తుతి కీర్తన. అక్కడ చెప్పబడినటువంటి విషయములు, ప్రభు వలె పరిశుద్ధుడెవడు లేడు, ప్రభు నీవు తప్ప ఇక ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గము వేరే లేదు, గర్వముతో విర్రవీగుచు మాట్లాడుకుము, అహంకారోక్తులు నీ నోట రానేయుకుము. ప్రభువు సమస్తమును ఎరిగి ఉన్నవాడు, సమస్త కార్యములు పరీక్షించువాడు.
కలవారు కూటికై కూలికిపోయిరి, ఆకలిగొనిన దరిద్రులు అన్నము బడసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను, సంతానవతి బిడ్డలను కోల్పోయెను. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే, పాతాళమునకు గొనిపోయేవాడు పైకి కొనువచ్చువాడు ప్రభువే, ధనికును చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే. కాబట్టి దేవుని యందు మనము సంపూర్ణమైనటువంటి ఆధారపూర జీవితాన్ని ఏర్పాటు చేసుకున్న వాళ్ళను. ఈనాడు ప్రభువు తన యొక్క అధికారమును మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి శక్తిని, తనకున్నటువంటి మన యొక్క రక్షణ కొరకు తాను సంకల్పించినటువంటి ఆ యొక్క రక్షణ ఏర్పాటును మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తును ఆశ్రయించి, క్రీస్తుని అధికారమునకు లోబడి, మరి ఏ ఇతర ఈలోక సంబంధమైనటువంటి వ్యక్తుల, వస్తువుల అధికారమునకు బానిసలు కాకుండా అటువంటి విగ్రహములకు సంపూర్ణముగా మన యొక్క జీవితాలను అర్పించక క్రీస్తుకు సమర్పించి మనలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మలను, పాపపు శక్తిని మనము పూర్తిగా క్రీస్తునందు తొలగించుకొని దేవుని యొక్క అధికారములో, దేవుని యొక్క కృపలో మనము సంతోష సమాధానములను ఈ లోకములో పరలోక రాజ్య అనుగ్రహములో జీవించడానికి ప్రార్థన చేద్దాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరము క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి తనయ వాక్కు ద్వారా దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క శక్తిలో మనము ఏర్పాటు చేయబడటానికి పిలువబడిన సమయంలో మనకున్నటువంటి అవసరాలను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న లియో జగద్గురువును, మా యొక్క మేత్రాసనములను పరిపాలిస్తూ ఉన్న, నడిపిస్తూ ఉన్న మా కాపరులు, మేత్రానులు, పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపాధ్యాయ ఉపదేశులను, సామాన్య క్రైస్తవులను దీవించి ఆశీర్వదించండి. మీ రక్షణ వాక్కు ప్రపంచ నలుమూలలా ప్రకటింపబడినట్లుగా ఈ యొక్క అధికారపూర్వకమైన వాక్కుకు ప్రజలందరూ లోబడి ఉన్నట్లుగా, తద్వారా అంధకార శక్తి తొలగించబడినట్లుగా, ఈ లోకము నుండి పారద్రోలబడినట్లుగా ఈ యొక్క బిడ్డల సువార్థికులను దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మమ్మందరినీ దీవించి ఆశీర్వదించండి. కరుణతో, కృపతో మమ్ములను కనికరముతో దీవించండి. ఈ లోక శక్తులకు, అంధకారు శక్తులకు మేము తలయొగ్గి మా జీవితాలను, మా యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దీవెనను పోగొట్టుకొని మేము వ్యర్థము చేస్తూ ఉన్నాం. మీ దివ్య కుమారుని యొక్క శక్తికి మేము లోబడి, ఆయన వాక్కుకు లోబడి మా యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకొని, తద్వారా మేము అపవిత్రాత్మ శక్తి నుండి సంపూర్ణులుగా శుద్ధులగినట్లుగా మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాలను, మా సంఘాలను మీ యొక్క శక్తితో, మీ యొక్క కృపతో నింపమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను, ధర్మదాతలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. మీకు కృపానుగ్రహములో వారు పనిచేసి, వారు ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని మీ సువార్త సేవ, సువార్త పరిచర్యను ఈ లోకములో కొనసాగించినట్లుగా వారిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, హన్నా ప్రార్థనను ఆలకించిన రీతిగా దీనతతో
మేము చేయు ప్రార్థనను దయతో విననవదరించండి. మా జీవితములో క్రీస్తు శక్తి అందు అధికారమునకు మేము లోబడి జీవించినట్లుగా మమ్మందరినీ కూడా తయారు చేయండి. తద్వారా మా జీవితములో మీ కృప అనుగ్రహములతో నింపబడి ఈ లోకములో సంతోష సమాధానములతో ఏర్పాటు చేయబడునుగాక. ఈ మనవులన్నిటినీ మనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సారిగా మపా మగరిసా సరిసా గరిసా గమపా సనిద పామపా గమపా నిదపా దేవునికి ఇచ్చుట దీవెనకరము. దీనతతో అర్పించు దశమ భాగము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. దీనతతో అర్పించు దశమ భాగము. దైవ సన్నిధానములో దివ్యమైన ఈ వేళలో దండిగా పొంది ఉన్న మేలులను ధ్యానించుము. దేవునికి ఇచ్చుట దీవెనకరము. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించి దాతృత్వ గుణముతో. దానములు చెల్లించు నీ మంచి మనసుతో, ధర్మమును పాటించి దాతృత్వ గుణముతో. దైవరాజ్యనీతిని వెతికే విశ్వాసిగా, దైవరాజ్యనీతిని వెతికే విశ్వాసిగా, ధనధాన్యములలో 10 పాలు ప్రభుకివు. ధనధాన్యములలో 10 పాలు ప్రభుకివు. దృఢమైన విశ్వాసం, నమ్మకము, ప్రేమతో ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో. దృఢమైన విశ్వాసం, నమ్మకము, ప్రేమతో ద్రాక్షాతీగవలి ఫలించుము దేవునిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము నీకు అర్పించుచున్న ఈ బలి నీకు ఆమోదయోగ్యమగునుగాక. దీని ద్వారా మేము హృదయ శుద్ధిని పొంది విశ్వాసముతో చేయు ప్రార్థనల సత్ఫలములను కూడా సవిచూతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. ఆయన పరిపూర్ణతలో మాకందరకు భాగమనసుగితివి. ఆయన దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తును చేసుకొనను. శిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటే అత్యున్నత గౌరవమునకు పాత్రుడై ఆయనను విధేయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమగీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఓటయు నీవే.
కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచు బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజననంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదము. పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును కరించరండి. ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. రయమున రారే, ప్రియమున రారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి,
క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, దీన మనసుతో మేము నిన్ను ప్రార్థించుచున్నాము. మమ్ము నీ పవిత్ర ప్రసాదముతో సంతృప్తి పరచితివి. సేవాపూరిత జీవితము ద్వారా మేము నీకు కృతజ్ఞత చెల్లింపగలుగునట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనం. అడిగినదే తడవుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్ను గలవారని. పరితాప హృదయులను ఊరడించువారని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని. నిన్ను వేడగా నీ గరికి చేరగా, మాకు తోడుగా మా చెంత నుండుమా. అభయమిచ్చి శుభము కూర్చి ఆదరించుమయ్యా. వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. వందనం 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 వందనం.